హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? నేను మీ శ్రావణి. వెల్కమ్ టు సిఆర్ ఆర్గానిక్స్. అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మన సిఆర్ఎస్ హెర్బల్ హెయిర్ డై అప్లికేషన్ అయితే లైవ్ లో మీకు చూపిస్తాను. హెయిర్ డై అప్లై చేయక ముందు హెయిర్ ఎలా ఉంది అండ్ ఎంత క్వాంటిటీలో హెయిర్ డై అయితే తీసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఆఫ్టర్ అప్లికేషన్ రిజల్ట్స్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తే వైట్ హెయిర్ చాలా ఎక్కువ ఉంది కదండి. సో నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ హెయిర్ డై అయితే తీసుకుంటున్నాను. ఇవి 2 టేబుల్ స్పూన్స్. మళ్ళీ మీకు కరెక్ట్ గా చూపిస్తాను చూడండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హెయిర్ డై. మనం వైట్ హెయిర్కి తగ్గట్టు క్వాంటిటీ తీసుకోవాలండి. అక్కడక్కడ వైట్ హెయిర్ ఉంది అనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ నుంచి 3-4 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది, లేదా 1 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది. ఎక్కువ వైట్ హెయిర్ ఉంటే మనకి ఆల్మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. టేబుల్ స్పూన్స్ అండి, టీ స్పూన్స్ అయితే కాదు, టేబుల్ స్పూన్స్. మనకు కావాల్సినంత క్వాంటిటీలో హెయిర్ డై తీసుకొని ప్లెయిన్ వాటర్తో అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా రన్నీ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనము మిక్స్ చేసుకోవాలి. బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాక ఏదర్ మనం బ్రష్ ఆర్ ఎల్స్ హ్యాండ్తో అన్న అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా వైట్ హెయిర్ మొత్తం కవర్ అయ్యేలాగా హెయిర్ డై అయితే అప్లై చేసుకోవాలి. మార్కెట్లో దొరికే కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్ యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ లాస్ వస్తుంది. అలాగే వైట్ హెయిర్ ఉన్న దగ్గర చుట్టుపక్కల ఉండే బ్లాక్ హెయిర్ కూడా మెల్లిమెల్లిగా వైట్ అయిపోతుంది. అండ్ లాంగ్ టర్మ్ లో మార్కెట్లో దొరికే కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్ యూస్ చేయడం వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది అండ్ ఐ సైట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మన సిఆర్ఎస్ హెర్బల్ హెయిర్ డైలో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఉండవు. హెన్నా, ఆమ్లా, బ్రింగ్రాజ్, ఇండిగో, కర్రీ లీవ్స్, యాక్టివేటెడ్ కోకోనట్ షెల్, చార్కోల్ అలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో పాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మన హెర్బల్ హెయిర్ డై అయితే చేస్తాము. సో ఇలా అప్లై చేసేసుకున్నాక ఒక 20 మినిట్స్ వరకు హెయిర్ డై అయితే ఉంచుకోవాలండి. ఆఫ్టర్ 20 మినిట్స్ నార్మల్ వాటర్తోని వాష్ చేసేసుకోవాలి. షాంపూ అయితే అప్లై చేయకూడదు. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ రిజల్ట్స్ లైవ్లో అయితే మీకు చూపిస్తున్నాను. వైట్ హెయిర్ మొత్తం బ్లాక్గా అయిపోయింది అండ్ ఎక్కడైతే హెన్నా పెట్టుకున్నారో ముందు ఆరెంజ్ కలర్ హెయిర్ కూడా మొత్తం బ్లాక్గా అయితే అయిపోయింది. మంచి షైన్ అయితే వచ్చింది హెయిర్కి అండ్ వైట్ హెయిర్ కూడా మొత్తం బ్లాక్గా అయితే అయిపోయింది. వచ్చేసి 100 గ్రామ్స్ ప్యాకెట్ అండి. నేను చెప్పిన క్వాంటిటీలో వాడితే మీకు ఆల్మోస్ట్ 4 to 5 months అయితే వచ్చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే హెయిర్ డైలోనే 1 టైమ్ యూస్ కూడా మేము లాంచ్ చేసాము. టైమ్ యూసేజ్ ప్యాకెట్ కేవలం 25 రూపీస్కి అయితే మేము ఇస్తున్నాము. ఎవరైనా శాంపుల్ ట్రై చేయాలనుకున్నా లేదంటే సింగిల్ టైమ్ యూసేజ్ కి తీసుకోవాలనుకున్నా సింగిల్ టైమ్ యూసేజ్ ప్యాకెట్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? కేవలం 25 రూపీస్ లో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ గా మార్చుకోండి. డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. బాయ్ బాయ్.